అత్తారింట్లో జున్ను కష్టాలు. జున్ను మహాబద్ధకస్తపురాలు. ఎప్పుడు చూసినా నిద్రపోవాలి అనుకుంటుంది. జున్ను అత్తగారి పేరు కాంతమ్మ, ఎదురు తన ఫ్రెండ్ పేరు ఛాయ. ఇద్దరు ఎప్పుడు చూసినా వాళ్ళ కోడళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ వాళ్ళని ఎలా బాధ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక మన జున్ను అనుకున్నట్టుగానే మంచమెక్కి నిద్రపోతూ అత్తగారు తనని ప్రేమగా లేపినట్టుగా పకటి కలలు కంటూ ఉంటుంది. అమ్మ జున్ను, లేవవే, ఇంత పొద్దెక్కింది, ఏమైంది? టిఫిన్ చేసి కాఫీ నీళ్లు తాగుదు గాని లేమ్మా అని ప్రేమగా అత్తగారు తనని లేపుతున్నట్టుగా కలలు కంటుంది జున్ను. ఇంతలో అత్తగారు పెద్ద కర్రని తీసుకువచ్చి తన పొడుకున్న మంచాన్ని విరక్కొట్టి, ఓసై జున్ను, సిగ్గు లేదటే నీకు? పొద్దున్నే ఈ నిద్రేంటి? మొద్దు నిద్ర. లేచి ఇంటి వాకిటి ముందు ముగ్గు పెట్టాలని కూడా తెలియదా నీకు? పెట్టు, ముగ్గు పెట్టు అని తిట్టి ముగ్గు పెట్టేస్తుంది. దాని తర్వాత వంటకి సిద్ధం చేస్తుంది. ఓసై కోడలా, ఈరోజు కమ్మగా వేడి వేడి చేపల ఫ్రై, చేపల పులుసు వండుకుందాం. ముందుగా అయితే చేపల ఫ్రై చేసేద్దాం, అర్థమైందా? అంటూ బాండీలో నూనె వేసి చేపలని దాని మీద అమరుస్తూ, ఇలా ఫ్రై చెయ్యాలే కోడలా అని చెప్తుంది. అబ్బా, చేపలు బాగా వేగిపోయాయే, రుచి మాత్రం అమోఘంగా ఉందే కోడలా. నువ్వు కూడా ఒక ముక్క తీసుకొని రుచి చూడు, అద్రిపోతుంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అని చెప్పటంతో అత్తగారు కోడలు ఇద్దరూ కూడా ఫిష్ ఫ్రైని టేస్ట్ చూస్తారు. తర్వాత చేపల పులుసుని వండుతూ ఉంటారు. ఇక ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీసి చేపల పులుసులో వేసి కమ్మటి చేపల పులుసు రెడీ చేస్తారు. అవన్నీ వడ్డించుకొని విస్తరాకులో, తినవే కోడలా, తిను. అమృతం అంటే ఇదేనే, ఈ జన్మ రుచి చూడటానికేనే ఉన్నది, తినవే. చూస్తావేమిటే, తిను. అదిగో ఆ లడ్డు తిను, ఇదిగో ఈ ఫిష్ ఫ్రై తినవే, పులుసు కూడా కలుపుకో అని అత్తా కోడళ్ళు కమ్మటి భోజనం లాగిచ్చేస్తారు. ఇక చేపలు అన్నీ కూడా లోపల పెట్టేవే కోడలా, రేపు మనం మళ్ళీ పులుసు పెట్టుకుందాం అని కాంతం అనటంతో, ఏంటత్తయ్యా, రేపు కూడా ఇదే చేపల కూర ఇంతే కష్టపడి వండాలా అని బద్ధకస్తపు జున్ను అంటూ ఉంటుంది అత్తగారితో. కాంతమ్మ ఒక ప్లేట్లో ఫిష్ ఫ్రై పెట్టుకొని, ఒసే ఛాయ, నా కోడలు ఇవాళ వేడి వేడి ఫిష్ ఫ్రై చేసిందే, తిని చూసి రుచి ఎలా ఉందో చెప్పు. అబ్బో, వేడి వేడి సువాసనలు వస్తున్నాయి కాంతమ్మ, తిని చూసి చెప్తాను ఉండు. అబ్బా కాంతమ్మ, ఫిష్ ఫ్రై ఎంత బాగుందే, మరి ఏమనుకున్నావు? నా కోడలంటే నేనే ట్రైనింగ్ ఇచ్చి మరి నేర్పించాను అని చెప్పి ఇద్దరూ కూడా ఒక చాట కూర్చొని పొద్దుపోక వాళ్ళ మీద వీళ్ల మీద కబుర్లు చెప్పుకుంటూ కూర్చుండిపోతారు. కబుర్లైపోయిన కాంతమ్మ ఇంటికి వస్తుంది. వసేఫ్ జున్ను, ఏం సచ్చావే? కనీసం అంట్లు కూడా తోమలేదా? వండుకొని తినడం ఒకటే తెలుసా? మర్యాదగా అవన్నీ తోవిచ్చావు అని కాంతమ్మ జున్ను చేత వండినవన్నీ కడిగిస్తూ ఉంటుంది. జున్ను బోరు బోరున ఏడ్చుకుంటూ సామాలని శుభ్రం చేస్తుంది. అలా ఇంటి పని వంట పని అయిపోయిన అత్తా కోడళ్ళు ఇక ఒకళ్ళు మీద ఒకళ్ళు చెప్పుకుంటూ సరదాగా నవ్వుకుంటారు. కానీ అప్పుడు కడుపులో కక్ష కార్పుణ్యాలు ఉండవు, కేవలం అత్తా కోడళ్ళ ప్రేమ మాత్రమే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.